హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, అల్లము, కల్లుప్పు వేసుకొని పచ్చాగా మిక్సీకి ఆడించుకోవాలి. అలాగే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగ బ్యాళ్ళు, పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి దోరగా. అలాగే పచ్చి కరివేపాకు వేసుకొని ఇందాక మిక్సీకి ఆడించినాం కదా పచ్చిమిరపకాయల పేస్టు, అది కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోనే పసుపు కూడా వేయించుకోవాలి. ఇందులోనే నేను మజ్జిగ మిరపకాయలు వేసాను అనమాట. ఎండుమిరపకాయలు వేస్తే వేస్ట్ అవుతాయి, పక్కన వేస్తామనేసి మజ్జిగ మిరపకాయలు వేసిన. అవి అయితే అన్నంతో పాటు తినేసేయచ్చు, బాగుంటుంది. అలాగే ముందుగానే ఒక బౌల్లోకి రైస్ తీసుకున్నాను అనమాట. చల్లగా అయితేనే చిత్రాన్నం కలుపుకునేకి బాగుంటుంది. నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోవాలి. రైసు అది చల్లారేలోపు ఇది రెడీ అవుతుంది అన్నమాట. ఈ చిత్రాన్నంలోకి ఆలు కర్రీ అయినా వంకాయ కర్రీ అయినా చాలా బాగుంటుంది. నేను టిఫిన్కు చేశాను కాబట్టి ఉత్తది చేసుకొని తిన్నాము. అలాగే మనము లెమన్ రైస్ చేస్తుంటాం కదా, అందులో సాల్టు చిత్రాన్నానికి నిమ్మ పులుసు బాగా సమపాలలో పడితేనే బాగుంటుంది అన్నమాట. అలాగే పచ్చిమిరపకాయలు వేసినాం కదా, సాల్ట్ మరొకసారి చూసుకొని అన్నంలోనే వేసుకొని ఇంకా అది వేగిన తర్వాత అంతా రైస్లో కలిపేసుకోవడమే. నిజంగా చెప్తున్నా, ఈరోజు అయితే చిత్రాన్నం సూపర్గా ఉండింది. టేస్ట్ నేను చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.